చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పబోతారు? I will talk there. మీరు ప్రివెంటివ్ అరెస్ట్ నోటీస్ పోలీసులు ఏమైనా మాట్లాడడం వ్యాఖ్యలు చేశారా? అరిచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మాట్లాడతాను. కెమెరా ఆన్ అయ్యారంట. నేను అన్నిటికీ సైలెంట్ ప్లీజ్, సైలెంట్. నేను అన్నిటికీ కొద్దిగా ఛాన్స్ కొద్దిగా ఫ్రీ ఉండమా, కొద్దిగా ఫ్రీ ఉన్నా. ఇగో మీరు కూడా కొద్దిగా అనుకోండి. ఇగో నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. సింగిల్ గా అడగొద్దు. నేను చాలా క్లుప్తంగా నిన్న ఇవాళ జరిగిన పరిణామాలు, ఓకే వీఆర్ రెడీ. నేను చాలా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ నిన్న ఈరోజు జరిగిన పరిణామాలు, నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు, వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం. మాంసం కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విచారణలో కలవలేదనేది వాస్తవం వచ్చింది. దీన్ని పురస్కరించుకొని మేము సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్నెసరీగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా. నేను నిన్న ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను. చించేయచ్చుగా, ఎవరు లేరు అక్కడ. ఎవరు ఉన్నారా? మీరందరూ ఉన్నారుగా, ఎవరు లేరు. చించేయచ్చుగా. చించేయటం ధర్మం కాదని భావించాను. అయ్యా ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం, మీరు దయచేసి తీసేయండి 24 అవర్స్లో, లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని చెప్పాం. ఇది సాంప్రదాయమా, గౌరవమా కాదా? నా పెద్ద మనిషి తరహాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ, ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కార్లు, రాళ్లు అన్ని పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజ చేసి అటుగా వస్తున్నా. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు, మీరు ఎతికితే దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు.
చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు దొరుకుతాడా ఆగాయా, ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆమె తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టిన వాళ్ళని చూడండి ఒకసారి, మీరు వీడియోస్ అన్ని చూడండి నన్ను ఏ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళని తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేందుకే తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ ఆగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట, ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్నారంట, ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. ఇప్పుడు అడగని చెప్తే సమాధానాలు. నేను చెప్పింది ఏంటి, స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను చంద్రబాబుని అనలేదు, నన్ను అన్నవాళ్ళని అన్నాను. నేను అక్కడ అన్నారు లేదో, నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారా లేదో చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు.